ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చును. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. ఈ జక్కయ్య గురించినటువంటి వాక్యము మనం అనేక సందర్భాలలో విన్నాము. ఎంతమంది విన్నారండి జక్కయ్య అనేటువంటి పేరుని? అందరూ విన్నారా? జక్కయ్య అనేటువంటి పేరు అందరూ విన్నారు కదా, మంచిది. కాబట్టి జక్కయ్య అంటే అందరికీ కూడా ఇష్టమే. జక్కయ్య అందరూ కూడా ఇష్టపడతారు. తర్వాత ఆయన ఆ యొక్క చెట్టు మీద కూర్చొని ఉండడం, ప్రభువు ఆయనను పిలవడం, ఇదంతా ఎలా ఉంటుందంటే ఒక కథలాగా అనిపిస్తుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎవరు కూడా ఎక్కువగా కొత్త నిబంధనలో ఇలా చెట్టు ఎక్కడం, మరి ఆ చెట్టు మీద నుంచి ప్రభు వారిని పిలవడం, ఇలాంటి విషయాలు రాయబడలేదు. మరి జక్కయ్య గురించి చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. జక్కయ్య గురించిన ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. ప్రభువు ఆయన ప్రతిరోజు కూడా అనేక పల్లెలు ఆయన ప్రయాణం చేస్తూ ఆ పల్లెలలో సువార్త ప్రకటిస్తూ రోగముల చేతను, వ్యాధుల చేతను, దయ్యముల చేతను పీడింపబడుతున్నటువంటి ప్రజలలో మరి స్వస్థతనిస్తూ సువార్తను ప్రకటిస్తూ దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని ప్రభువు సువార్త ప్రకటిస్తూ అనేక సందర్భాలలో అనేక ఉపమానాల రీతిగా వారి వాక్యాన్ని బోధిస్తూ ఆయన ప్రభు రాజ్య వ్యాప్తిలో ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి, ఏ పట్టణం అండి? యెరికో పట్టణం. యెరికో పట్టణాన్ని మనం ఎప్పుడు విన్నామంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తి దేశంలో నుండి కనాను ప్రదేశంలోనికి వచ్చేటప్పుడు ఆ యొక్క ఇజ్రాయేల్ దేశం కాకమునకు అది కనాను ప్రదేశం. ఆ కనాను భూభాగంలో యెరికో అనేటువంటి పట్టణం కూడా ఉన్నది. ఆ యెరికో పట్టణం ఎలాగుందంట? యెహోషువ వేగుల వారిని పంపించాడు. ఆ యెరికో పట్టణాన్ని మీరు చూడండి అని. ఆ యెరికో పట్టణంలో ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు మీరు చెప్పగలరా? రాహాబు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె ఈ యొక్క వేగువారు, దేవుని ప్రజలైనటువంటి వేగువారు వెళ్ళినప్పుడు వారిని ఆమె తన ఇంట్లో దాచుకున్నది. అయితే ఆ యెరికో పట్టణము బాగుగా కట్టబడిన పట్టణము. పట్టణము చుట్టూ కూడా ప్రాకారముల చేత నిర్మించబడి ఉన్నది. ఎవరు కూడా పైకి ఎక్కడానికి వీలు లేనటువంటిదిగా, బలమైనదిగా, దృఢమైనదిగా మరి నిర్మించబడి బయటికి వచ్చేవాడు, బయటికి వెళ్ళేవాడు, లోపలికి వచ్చేవాడు ఆ ద్వారపు దగ్గర లెక్కించబడతాడు. ఎవరు కూడా లోపలికి వస్తున్నారంటే ఈ వ్యక్తి ఎవరు, బయటికి వెళ్తున్నాడంటే ఈ వ్యక్తి ఎవరు అని అక్కడ మరి సెక్యూరిటీ ఉండేదన్నమాట. అలాంటి
పట్టణాన్ని మరి దేవుడు ఎవరికి అప్పగించాడు? తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారికి ఆయన అప్పగించాడు. కాబట్టి అలాంటి యెరికో పట్టణంలో ఇప్పుడు ఎవరు వెళ్తున్నారంటే ఆ పట్టణంలోనికి యేసుక్రీస్తు ప్రభువు వెళుతూ ఉన్నాడు. ఆ యెరికో పట్టణంలో దేవుడు ఏం చెప్పాడంటే ఇశ్రాయేలు ప్రజలకు, అక్కడ చాలా బంగారు ఉంది, చాలా డబ్బు ఉంది, మరి అక్కడ అన్నీ ఉన్నాయి. అయితే యెరికో పట్టణములో నుండి ఎవడు కూడా దేనిని కూడా తీసుకోకూడదు. అది శాపగ్రస్తమైనటువంటి పట్టణము, శపించబడినటువంటి పట్టణము. అయితే ఇశ్రాయేలీలందరిలో ఒక వ్యక్తి ఏం చేశాడంట? ఇశ్రాయేలు ప్రజలందరిలో ఒక వ్యక్తి యెరికో పట్టణంలో, ఆ పట్టణాన్ని ఇశ్రాయేలు ప్రజలు స్వాతంత్రించుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బంగారును ఆయన ఏం చేశాడు? తీసుకుని తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. అతని పేరే ఆకాను. ఆకాను దేవుడు చెప్పినటువంటి మాటకు వ్యతిరేకంగా నడుచుకుని ఆ శాపగ్రస్తమైనటువంటి యెరికో పట్టణంలో నుంచి దానిని తీసుకుని దాచుకున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను శత్రువులకు అప్పగించాడు. అప్పుడు దాదాపు 20,000 మంది ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారండి? శత్రువుల చేతులు హతమయ్యారు. అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీల పెద్దలు అందరూ దేవుని ఎదుట మోకరించి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి చెప్తాడు, నేను దేనిని ముట్టుకోవద్దని చెప్పాను, అయితే మీలో ఒకడు దొంగలించాడు అని చెప్పినప్పుడు అక్కడ రాయబడిన వివరణ అంతా చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క గోత్రికల ప్రకారంగా, ఆ గోత్రముల వంశముల ప్రకారంగా దేవుడు వారిని రమ్మని చెప్తాడు. అలా వచ్చినప్పుడు ఫలానా వంశంలో ఫలానా గోత్రములో ఆకాన్ అనేటువంటి ఏమవుతాడండి? పట్టబడతాడు. నేరము మోర్పడిన వ్యక్తిగా ఆకాను అక్కడ దొరుకుతాడు. కాబట్టి యెరికో పట్టణంలో జరిగినటువంటి ఒక పరిస్థితి ఏదంటే, ఒక సందర్భం ఏంటంటే, ఆకాను బంగారును దొంగలించడం, తన గుడారములో దానిని దాచుకోవడం, తద్వారా ఇశ్రాయేలీల ప్రజలలో దాదాపు 20,000 మంది చనిపోవడం, తర్వాత ఆకాను పట్టబడము, ఆకాను ఆయన కుటుంబము చంపివేయబడ్డం. అలాంటి యెరికో పట్టణాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలీల ప్రజలకు ఇచ్చాడు. క్రీస్తు పూర్వం 3,500 సంవత్సరాల కిందట దేవుడు ఆ ప్రజలకి ఆ పట్టణాన్ని ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వచ్చాడు? 2000 సంవత్సరాల కిందట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పటికీ అక్కడ ఆ పట్టణము, ఆ ప్రాంతము స్థాపించబడి 1500 సంవత్సరాలు దరిదాపులో ఉన్నదన్నమాట. అంటే ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభువు ఆ ఇజ్రాయేల్ దేశంలో జన్మించి ఆయన సువార్త ప్రకటించేటప్పటికి ఐగుప్తు దేశంలో నుండి ఆ కనాను దేశంలోనికి వారు ఎన్ని సంవత్సరాలు అయ్యింది అంటే దాదాపు 1500 లేదంటే 1400 సంవత్సరాలు జరిగిందన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆ యెరికో పట్టణంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. మనం బైబిల్లో ఇంకొక సందర్భంలో చూస్తాం. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంట? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచున్నాడు. అయితే ఆ వెళుతున్న వ్యక్తి దొంగల చేతికి చిక్కాడు. అతడు వస్త్రములు దోచుకొనబడ్డాడు, మరి కొర ప్రాణములతో కొట్టబడ్డాడు. అతని దగ్గర ఉన్నదంతా కూడా వారు దోచుకొని వెళ్ళారు. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికోకు వెళ్తున్నట్టుగా ఇక్కడ మనం చెబుతున్నాడు. ఒకప్పుడు యెరికో శపించబడినదిగా ఉన్నది. ఎందుకంటే అందులో విగ్రహారాధన, దేవునికి అవిధేయులుగా సొంత జ్ఞానం మీద సొంత ఆలోచనలతో నిలబడినటువంటి ప్రజలుగా యెరికో ప్రజలు కనబడతారు. కాబట్టి యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాచేయుట వ్యర్థమే. కాబట్టి
ఆ పట్టణాన్ని దేవుడు తన ప్రజలకు అప్పగించాడు. 7 రోజులు ఆ పట్టణం చుట్టూ, దాని ప్రాకారముల చుట్టూ మరి బూరలు ఊదుతూ, మందసము మోస్తూ, ప్రధాన యాజకుడు, ప్రజలు, పెద్దలు అందరూ ఆ యొక్క ప్రాకారం చుట్టూ తిరిగినప్పుడు 7వ రోజు ఆ ప్రాకారములు ఏమయ్యాయండి? కూలిపోయాయి. ప్రాకారములు కూలిపోయాయి. కోట గోడలన్నీ కూడా కూలిపోవడం జరిగింది. కాబట్టి ఆ పట్టణం శపించబడి ఉన్నది. కాబట్టి ఎవ్వరూ కూడా ఆ పట్టణాన్ని మరలా కట్టకూడదు. అంటే ఆ పునాది ఏదైతే పడిపోయిందో దాని మీద మళ్ళా కట్టకూడదు. దాని లోపల కట్టుకోవచ్చు, కానీ ఇంతకు ముందు ఎరికో పట్టణం ఏ విధంగా అయితే ఉందో ఆ ఎరికో పట్టణాన్ని మరలా పునరుద్ధరించకూడదు. ఎందుకు పునరుద్ధరించకూడదు? దేవుడు దాన్ని ఏం చేశాడండి? పడగొట్టాడు. దేవుడు దానిని పడగొట్టాడు. కాబట్టి తిరిగి మరలా ఎవరు కూడా ఎరికో పట్టణాన్ని నిర్మించకూడదు. అయితే రాజుల గ్రంథంలో ఏలియా కాలంలో ఒక వ్యక్తి ఆ ఎరికో పట్టణాన్ని మరలా కట్టించడానికి పూనుకుంటాడు. అలాగ పూనుకున్నప్పుడు అతని మొదటి కుమారుడు, 2వ కుమారుడు, 3వ కుమారుడు చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు ఒక విషయాన్ని చెప్పాడంటే ఊరికే చెప్తాడండి. దాని వెనుక ఎంతో సారాంశం ఉంటుంది, ఎంతో జ్ఞానం ఉంటుంది. అది మనకు అవసరం లేదని దేవుడు దాన్ని చెప్పాడు. ఆ ఎరికో పట్టణంలో ఉన్నటువంటి స్థలంలో యేసుక్రీస్తు ప్రభు వెళ్తున్నాడు అంటే అందులో మనుషులు ఉన్నారంటే కదండి. మనుషులు ఉన్నారంటే వాళ్ళకి ఇల్లు ఉన్నాయనా లేదా? ఇల్లు ఉన్నాయి. మనం కొత్తగా కట్టుకోవచ్చు, కానీ ముందుగా ఏదైతే పడగొట్టబడిందో దానిలో కట్టకూడదు. దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి ఆ భూమి, వాగ్దాన భూమిలో వారు నిరభ్యంతరంగా గృహాలను నిర్మించుకోవచ్చు. కాబట్టి దేవుడు ఆ ప్రదేశాన్ని ఇచ్చిన 1400-1500 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఆ పట్టణంలోనికి వెళుతున్నటువంటి ఒక సందర్భాన్ని లూకా సువార్త 19వ అధ్యాయంలో దేవుడు మన కొరకు రాయించాడు. ఇక్కడ దేవుడు ఎన్నో మంచి విషయాలను మనకు తెలియజేస్తున్నాడు. ఆయన సంచరించు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారులను ధనవంతుడైన జక్కయ్య అనే పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరడు, గాని పొట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉండటం వలన చూడలేకపోయాడు. అక్కడ జక్కయ్య అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన సుంకపు గుత్తదారుడు. ప్రభుత్వం తరపున ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి ఒక అధికారిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ధనవంతుడు. అయితే జక్కయ్య యొక్క ప్రొఫైల్ అక్కడ ఏముందంటే, జక్కయ్య ధనవంతుడు, జక్కయ్య ఒక సుంకపు గుత్తదారుడు. జక్కయ్య అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జక్కయ్యని ఏమంటారంటే, ఈయన పాపి అయిన మనుషుడు. ఎలాంటి వాడంట? పాపి అయిన మనుషుడు. ఎందుకంటే ప్రజలను వేధించి వారి దగ్గర ఎక్కువగా డబ్బును తీసుకుంటాడు. కనికరం లేదు, జాలి లేదు, దయ లేదు, మానవత్వము లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడని అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా జక్కయ్యని ఎలా చూసేటువంటి వారంటే, ఇతను పాపి అని వారు పరిగణలోనికి తీసుకునేటువంటి వ్యక్తిగా జక్కయ్య ఉన్నాడు. అయితే జక్కయ్యలో కలిగినటువంటి కోరిక ఏంటంటే, యేసు ఎవరో అని చూడగోరెను. జక్కయ్యకి ఏం కోరిక కలిగిందండి? యేసు ఎవరో. ఆ రోజులలో యేసులు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆయన అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు జరిగించి మరి ఆయన గురించి జక్కయ్య విన్నాడు. ప్రభు యొక్క బోధ, ప్రభు యొక్క మాటలు, ప్రభు యొక్క నడవడిక, ప్రభు యొక్క ప్రతి అనేకమైన విషయాలు జక్కయ్య విన్నాడు. కాబట్టి యేసు ఎవరో, అలాంటి గొప్ప వ్యక్తిని నేను చూడాలనుకున్నాడు.
అతనిలో ఒక ఆసక్తి కలిగింది, అతనిలో ఒక కోరిక కలిగింది, వాంఛ కలిగింది. అయితే అలా కలిగినప్పుడు పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాడు. జక్కయ్య ఎవరు చూడాలనుకుంటున్నాడు? యేసుక్రీస్తుని చూడాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటి? జనులు గుంపు కూడి ఉన్నారు, వందలు వేలుగా జనులు ఉన్నారు. వారిలో జక్కయ్య పొట్టిగా ఉన్నాడు కాబట్టి, జక్కయ్య తెలివైన వాడు కాబట్టి ఏం చేశాడట? అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ప్రభువును చూడాలనేటువంటి తపన ఆయనలో కేవలం ఊరికే ఉండిపోలేదు. ఎలాగైనా నేను ప్రభువుని చూడాలనుకున్నాడు కాబట్టి చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద కూర్చున్నాడు. అయితే ఆ చెట్టుకి జక్కయ్య జీవితానికి కనెక్షన్ ఉందంటారా? కనెక్షన్ ఉంది. బాగా సూటబుల్ థింగ్ అన్నమాట. అది బాగా సూట్ అయింది. తన జీవితానికి ఏ చెట్టు అయితే ఒక నిర్వచనం చెబుతుందో, తన జీవితానికి ఏ చెట్టు అయితే సరిపోయిందో అదే చెట్టునే జక్కయ్య కూర్చోవడం జరిగింది, ఎక్కడం జరిగింది. కాబట్టి ఆ చెట్టు మీద ఆయన కూర్చున్నాడు. యేసు ప్రభు ఆ మార్గంలో ఆ చోటికి వచ్చాడు. వచ్చినప్పుడు 5వ వచనంలో అంటున్నాడు, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. చూడండి, జక్కయ్య యేసుక్రీస్తుని చూడాలనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువే సరాసరి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడతాడు అని అనుకున్నాడా అండి? అనుకోలేదు. అయితే దేవుడు హృదయ వాంఛలను ఏం చేస్తాడట? తీరుస్తాడు. మనసు ఎరిగినటువంటి యేసయ్య. కాబట్టి జక్కయ్య హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. ఆయనను కూర్చున్నటువంటి ఆసక్తి జక్కయ్యలో ఉండింది. కాబట్టి ఆయన సమస్తమైన మనుషుల హృదయాలను ఆయన ఎరిగినవాడు. అలాగని చెప్పి ఎవరిని కూడా తన వశము చేసుకోలేదు. మనుషులను మనుషులుగానే చూశాడు, కానీ వారి దగ్గరికి వెళ్ళి వారి వ్యక్తిగతమైన విషయాలన్నీ చెప్పి వారిని ప్రభు లోపరుచుకోలేదు. అయితే వారిలో జ్ఞానాన్ని ఇవ్వాలనుకున్నాడు, వారిని వెలిగించాలనుకున్నాడు. కాబట్టి జక్కయ్య హృదయంలో ప్రభు గురించి ఎంత వాంఛ ఉందో ప్రభువుకు తెలుసు. కాబట్టి ఈరోజు జక్కయ్య జీవితాన్ని మార్చాలనుకున్నాడు. కాబట్టి సరాసరి జక్కయ్య దగ్గరికి వెళ్ళడం జరిగింది. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. జక్కయ్య అనుకున్నది ఒకటి, యేసుక్రీస్తు ప్రభువునే నేను చూస్తాను, చూడగా అనుకున్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడు? త్వరగా దిగుము, నేడు నేను ఎక్కడ ఉండాలండి? నీ ఇంట ఉండవలసి ఉన్నది. కాబట్టి దేవుడు మనకి ఎలా ఉంటాడట? పొలిమేరలలో ఉండేటువంటి దేవుడు కాదు, తలుపుల దగ్గర ఉండేటువంటి దేవుడు కాదు, మన హృదయంలో నివసించి సంచరించేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన హృదయం అనే తలుపు వద్ద నిలిచుండి ఏం చేస్తాడంట? తట్టుచున్నాడు. అలాగే ఇప్పుడు జక్కయ్య హృదయాన్ని ఆయన తట్టుచున్నాడు. జక్కయ్య జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు. జక్కయ్య ఊహించిన దానికంటే అనూహ్యంగా అతని జీవితము మారబోతున్నది. కాబట్టి నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని జక్కయ్యతో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకో. కాబట్టి ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి మనసు అందరికీ ఉంటుందండి. ప్రభువుని తన హృదయంలోనికి చేర్చుకునేటువంటి మనసు అందరికీ ఉంటుందా? ఉండకపోవచ్చు. అయితే జక్కయ్యకు ఉన్నది. అనేక మంది శాస్త్రులు ఉన్నారు, ప్రావీణ్యులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు,
యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. ప్రభువును వాళ్ళు ఏం చేయలేదు, అంగీకరించలేదు. అయితే జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు సంతోషముతో దిగి ప్రభువుని ఏం చేశాడట, తన ఇంట చేర్చుకొనెను. కాబట్టి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు మనుషుల దగ్గరికి వచ్చి వారి జీవితాలను ఏం చేయాలనుకుంటున్నాడు, మార్చాలనుకుంటున్నాడు. ఆ జక్కయ్య గారు ఎవరికి పోలికగా ఉన్నారండి? జక్కయ్య గారు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? మనందరికీ కూడా సాదృశ్యంగా ఉన్నారు. ఆ మేడి చెట్టు మీద ఒకప్పుడు ఎవరున్నారు? పాపం అనేటువంటి స్థితిలో ఎవరున్నారు? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు. కనుకనే ఆయన మరొకసారి తన యొక్క ప్రేమను, తన యొక్క కృపను, తన యొక్క దయాళత్వమును మన ఎడల కనపరిచి శరీరధారిగా ఈ లోకములకు వచ్చి ఆయన మనుషులలో ఆ యొక్క పాపమును తొలగించడానికి తను తాను తగ్గించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి జక్కయ్య ఇంటిలో ఉండడానికి ప్రభువు ఇష్టపడ్డాడు. ప్రభువు జక్కయ్య ఇంటిలో ఉండడానికి జక్కయ్య కూడా ఇష్టపడ్డాడు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే ఒకరి మీద ఒకరికి మంచి ప్రేమ, అనురాగము, ఆప్యాయత, గౌరవము ఇలాగా ఉన్నది. ప్రభువుని జక్కయ్య యాక్సెప్ట్ చేశాడు. ఆ రోజుల్లో అనేక మంది ప్రభువుతో మాట్లాడాలంటేనే కొంతమంది భయపడేవారు. ఎందుకంటే ఆ తోటి సమాజము వారిని వెలివేస్తుంది అని ఏం చేస్తారట, వెలివేస్తారు. యూదులలో అనేక మంది పెద్దలు, మరి దేవాలయంలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక గుంపుగా ఉండేటువంటి వాళ్ళు ప్రభు చెప్పే మాటలు వారి హృదయాన్ని నొప్పించేవి. ఎందుకలా నొప్పిస్తున్నాయండి? ఆయన ఒక డాక్టరు. ఆ డాక్టర్ రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోగికి ట్రీట్మెంట్ చేస్తుంటే ఏమవుతుందండి, బాధ కలుగుతుంది. కాబట్టి బాధ కలిగింది సరే, ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాలను వారు గ్రహించలేకపోయాడు. తండ్రి శిక్షించేటువంటి కుమారుడు ఏమవుతాడు, బుద్ధిమంతుడుగా తీర్చిదిద్దబడతాడు. కాబట్టి ప్రభు యొక్క గద్దింపునకు లోపడినటువంటి ఆ సమాజము, వారిలో అనేక మంది ప్రభుతో మాట్లాడాలని ఉన్నా సరే ఆ సమాజములో ఉన్నటువంటి వారికి భయపడి ప్రభుతో మాట్లాడము చేయలేదు. అరిమతయి యేసేపు ఎవరండి? అరిమతయి యేసేపు అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుకి ఏమిచ్చాడండి? తన కొరకు రాతితో తొలిపించుకున్నటువంటి సమాధిని ఇచ్చాడు. ప్రభువు చనిపోయినప్పుడు పిలాతు వద్దకు వెళ్ళి పిలాతును పర్మిషన్ అడిగి ప్రభు దేహము నాకిమ్ము, ప్రభు యొక్క దేహము నాకిమ్ము అని ప్రభు దేహాన్ని శిలువ రాళ్ళ మీద నుంచి దించి తన కొరకు తొలగించుకున్నటువంటి ఆ యొక్క రాతి సమాధిలో ఆయనను ఉంచడం జరిగింది. ఆయన కూడా ఆ సమాజంలో పెద్దవాడే, ధనవంతుడే. అయితే ప్రభువుని చంపడానికి ప్రేరేపించినప్పుడు అతను ఒప్పుకోలేదు. ప్రభువుని చంపడానికి అనేక మంది సిద్ధపడినప్పుడు ఇతనిని కూడా పిలిచారు, కానీ ఇతను వారిలోనికి చేరలేదు. ఎందుకంటే ప్రభువును గురించి ఈయన విశ్వాసం ఉంచాడు, ఆయన రక్షకుడని, ఆయన దేవాది దేవుడని. కాబట్టి ప్రభువును తెలుసుకున్నటువంటి సమాజము ఆ రోజుల్లో ఉన్నది, ప్రభువును వ్యతిరేకించినటువంటి సమాజము ఆ రోజుల్లో ఉన్నది. అయితే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, అందరూ అది చూచి ఏంటది, జక్కయ్య ఇంటికి ప్రభువు వెళ్ళడం, ప్రభువుని జక్కయ్య ప్రేమించడం, ఇదంతా చూచి ఆయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సొనుగుకునేది. ఎవరి యొద్దకు వెళ్ళాడంట? ప్రభువు పాపి అయిన మనుష్యుని యొద్దకు బస చేయడానికి వెళ్ళాడు. ప్రభువుని అనేక మంది ఏమన్నారంటే, యోహాను శిష్యులైతే ఎప్పుడు కూడా ఉపవాసం చేస్తారు,
మరి నీ శిష్యులు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారు? భోజనము తింటూ ఉన్నారు అని అన్నాడు. అయితే అప్పుడు ప్రభు ఏం చెప్పాడు? పెళ్లి కుమారుడు పెళ్లి ఇంటి వారితో ఉన్నంత కాలము పెళ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగునా? అయితే పెళ్లి కుమారుడు ఒకరోజు ఏమవుతాడు? వెళ్ళిపోతాడు. ఆ రోజులలో పెళ్లి ఇంటి వారు ఏం చేస్తారంట? ఉపవాసం చేస్తారు. కాబట్టి వీళ్ళు ట్రైనింగ్ లో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ట్రైనింగ్ లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభు వెళ్ళిన చోటల్లా వారికి భోజనం పెడితే భోజనము తింటారు. అయితే రానున్న రోజులు ఉంటాయి, ప్రభు కొరకు వారు ఉపవాసముతోనూ జాగరణలతోనూ ఆకలితోనూ మరి ఎన్నో రకాలైనటువంటి శ్రమలు పొందుటకు సిద్ధపడిన వారై వారు యుద్ధ సైనికులుగా ఉండబోతున్నారు. కాబట్టి వారికి ఇష్టం లేకపోయినా సరే వారు దేవుని పనిని అప్పుడు వారు చేయాలి. ఎందుకంటే ఆ భారము వారి మీద మోపబడుతున్నది. కాబట్టి ప్రభు ఏమంటున్నారు? బస చేయటకు వెళ్ళను. బస చేయడం అంటే ఏంటండి? కూర్చొని భోజనం చేయడం. భోజనం దేనికి సాదృశ్యంగా ఉంది? సమాధానానికి సాదృశ్యంగా ఉంది, ప్రేమకు సాదృశ్యంగా ఉంది, చక్కని బాంధవ్యానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి వారిద్దరూ సమ్మతించారు. జగ్గయ్యని ప్రభు సమ్మతించాడు, ప్రభువుని జగ్గయ్య అంగీకరించాడు. కానీ ఆ మనుషులు ఎలా చూశారంట? అది పాపి అయిన మనిషిని యొద్దకు బస చేయ వెళ్ళనని వారు అనుకున్నారు. అయితే దేవుడు ఏమంటాడంటే, ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కర్లేదు కానీ రోగులకే వైద్యుడు అవసరం. కాబట్టి నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు పరిశుద్ధుడు అయితే మంచిదే, దానికి నో ప్రాబ్లం. నేనైతే ఎవరి దగ్గరికి వెళ్తాను? నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలు గొర్రెల యొద్దకే వెళ్తాను. కాబట్టి ఆయన 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేటిలో పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి స్వస్థపడగోరుచున్నావా అని చెప్పి నీ పరుపెత్తుకొని నీవు నడుమని చెప్పినప్పుడు వాడు పరిపెత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతుంటే కొంతమంది పెద్దలు ముందర ఎదురయ్యారు. ఈరోజు విశ్రాంతి దినం కదా, నీ పరుపు నీవు ఎత్తుకొని నడవదగినది కాదు. విశ్రాంతి దినంలో ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి నియమం ఏంటంటే, శనివారం సాయంకాలం 6 గంటల నుంచి మరలా ఆదివారం సాయంకాలము 6 గంటల వరకు విశ్రాంతి దినం. మరి ఏ పని కూడా చేయకూడదు, పశువులకు గడ్డి కూడా వేయకూడదు. కాబట్టి ఈరోజు విశ్రాంతి దినంలో ఏ పని చేయకూడదు కదా, నీవెందుకు నీ పరుపెత్తుకుని నడుస్తున్నావు అని అన్నారంట. అంటే నాతో నన్ను స్వస్థపరిచిన వాడు ఏం చెప్పాడు? నీ పరుపెత్తుకొని నీవు లేచి నడుమని చెప్పాడు, కాబట్టి నేను నడుస్తున్నాను అని వాడు అన్నాడంట. నీకెవరు చెప్పారు అంటే, నాకు ఆయన పేరు తెలియదు అన్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రజలు ఎలాంటి వారంటే, స్వస్థతలను అద్భుతాలను చూడగోరేటువంటి మనసు ఉంది, కానీ ఏదైనా సరే పేరుకు మాత్రమే వాటిని అనుసరించేటువంటి వారుగా ఉన్నారు. అయ్యో వీడు 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు కదా, వీడు ఎలా నడుస్తున్నాడు, వీడు ఎలా స్వస్థత పొందాడు అని వారి యందు ఆనందించడం మానేసి ఈ విశ్రాంతి దినమున ఏం చేయకూడదు? పరుపెత్తుకొని నడవకూడదు. కాబట్టి నీతో ఎవరు చెప్పారు పరుపెత్తుకొని నడవమని? మరలా దేవాలయంలో ప్రభు అని కనబడతాడు. కనబడి ఏం చెప్తాడంటే, ఇక మీద నీవు పాపము చేయదు అని వాడిని చెప్తాడు. అప్పుడు అతను ఏమంటాడంటే, నన్ను స్వస్థపరిచిన వాడు ఎవరు? యేసు అని వారితో చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ప్రభువును హింసించి. ప్రభువుని ఏం చేశారంట? యూదులతో ప్రభువుకు జరిగినటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, విశ్రాంతి దినమున స్వస్థపరచకూడదు అనేది వాళ్ళు చెప్పేది. కానీ ప్రభు ఏమంటున్నాడు? నేను విశ్రాంతి దినానికి యజమానుడై ఉన్నాను, విశ్రాంతి దినానికి నేను అధికారినై ఉన్నాను.
అని ప్రభు వారితో చెబుతూ ఉన్నాడు. కాబట్టి వీరి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అంటే ప్రభువునే తప్పు పట్టేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ ఆయన ఏం చెబుతున్నాడు, ఆయన మాటలైనను ఆయన మనస్సైనను ఆయన తలంపులైనను గ్రహించినటువంటి వారుగా అనేక మంది ఉండిపోయారు. ఇప్పుడు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పాపి అయిన మనుషుల యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సులువుకుని. కాబట్టి జక్కయ్య ఇంటిలోనికి ప్రభు వెళ్ళాడు. మరి 8వ వచనంలో జక్కయ్య మారు మనస్సు పొందినటువంటి, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఇక్కడ అదే మాట నెరవేర్పులోనికి వచ్చింది. చూడండి, జక్కయ్యలో మారు మనసు వచ్చింది. ఆ మారు మనసుకి అతను ఏం మాట్లాడుతున్నాడంటే, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చిన, నేను ఎవరి ఎంతైనాను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 400 మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. కాబట్టి జక్కయ్య తన పాత జీవితానికి సంబంధించినటువంటి మూల్యాన్ని చెల్లించుకుంటున్నాడు. ఏదైతే నేను తీసుకున్నానో దానిని 400 మరలా చెల్లిస్తాను అని చెప్పాడు. అయితే ప్రభు అంటున్నాడు, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. కాబట్టి దేవుడే చెబుతా ఉన్నాడు 9వ వచనంలో, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడు. ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కాబట్టి అబ్రహాము కుమారుడు. మనమందరూ ఎవరండి? మనమందరూ ఎవరు? అబ్రహాము కుమారుడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అన్నారు ప్రభుతో, మేము అబ్రహాము కుమారులని మీరు తలంచుకోవద్దు. ఎందుకంటే అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం మీరులో లేదు. దేవుడు అవసరమైతే రాళ్ళ వలన అబ్రహాముకి పిల్లలను పుట్టిస్తాడు. కానీ మీరు కేవలం అబ్రహాము మా తండ్రి, మోషే మా నాయకుడు అని ఇలాగ చెప్పుకునే వాళ్ళే కానీ దేవుని మాటలను, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించేటువంటి వారు కాదు అని అంటున్నాడు. కానీ ఇక్కడ జక్కయ్య అయితే అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ యొక్క విలువ మనం తెలుసుకోవాలి. రక్షణ పొందుకున్నామంటే ఆ రక్షణ ద్వారా మనకేమొస్తుందండి? ఆ రక్షణ ద్వారా మనకేమొస్తుంది? పరలోక రాజ్యంలోనికి ఒక ఎంట్రీ వస్తుంది. ఆ రక్షణ మనం కలిగి ఉండాలి. ఆ రక్షణను మనం కొనసాగించాలి. ఎంతవరకు? అంతము వరకు. అంతం వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే పరలోక రాజ్య ప్రవేశం అనేది జరుగుతుంది. కాబట్టి జక్కయ్య ఇక్కడ ప్రారంభ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడైతే ప్రభు డిక్లేర్ చేశాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అలాగే నేడు ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. కాబట్టి రక్షణను ఇవ్వడానికి వచ్చాడు. ప్రభు ఇచ్చేవాడు. ప్రభు ఎలాంటి వాడండి? ఇచ్చేవాడు. ఆయన ఇచ్చేది ఈ లోకంలో ఏ రాజులు, మరి ఎలాంటి అధికారులు, ఎలాంటి జ్ఞానులు కూడా ఇవ్వలేరు. ఆయన ద్వారానే. అందుకని ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నా ద్వారా మాత్రమే తండ్రి వద్దకు వెళ్ళడానికి మీకు యాక్సెస్ ఉంది. ఒక నిచ్చెన, భూమికి పరలోకానికి వేయబడినటువంటి నిచ్చెనగా ప్రభు ఉన్నాడు. ఆయన సమాధానకర్తగా ఉన్నాడు. ఎలా వచ్చాడంటే ఆయన అనుసంధానకర్తగా వచ్చాడు, మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన నలిగిన రెల్లును విరువడు. ఏమంటున్నాడు ఆయన? నలిగిన రెల్లును అంటే బలహీనలను మరింత బలహీనపరచడానికి ఆయన రాలేదు. బలహీన
బలహీనులను సైతం బలపరచడానికి ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆయన అనేక మంది పేదల దగ్గరికి వెళ్ళాడు, వారికి సువార్తను ప్రకటించాడు, వారి బలహీనతల నుండి విడిపించాడు, వారిని బలపరిచాడు. దేవుడి వాక్యంలో వారు ఉండాలని వారిని స్థిరపరిచాడు. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని సెలవిచ్చాడు. అయితే ఇక్కడ జక్కయ్య ఎలాంటి వాడుగా ఉన్నాడు? ధనవంతుడుగా ఉన్నాడు. అయితే ఆ ధనవంతుడుగా ఉన్నటువంటి జక్కయ్య జీవితంలో ఏముందట? పాపం ఉన్నది. కాబట్టి ఆ పాపమును తొలగించడానికి జక్కయ్య దగ్గరికి ప్రభు వచ్చాడు. జక్కయ్యని ప్రేమించాడు. జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని జక్కయ్య జీవితాన్ని మార్చాడు. ఆయన పిలవడం, ఆయన దిగడము, ఇంటికి రావడం, మారు మనసు పొందడం. కాబట్టి ప్రభు అదే కోరుకుంటున్నాడు. ఏంటంటే రెస్పాన్స్ ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అంటే మన నుండి సమాధానాన్ని, లేదంటే మన నుండి జవాబును ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మాట్లాడిన దానికి మనము కూడా తిరిగి మాట్లాడాలి. ఇక్కడ ప్రభు ఒక్కడే మాట్లాడా? జక్కయ్య కూడా మాట్లాడాడా? జక్కయ్య కూడా మాట్లాడాడు, బదిలించాడు. ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ప్రభు చెప్పాడు. 10వ వచనంలో అంటున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాడు. ఎందుకు వచ్చాడండి? మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడట? కొంతమంది తినడానికి వచ్చారట, త్రాగడానికి వచ్చారట. మరికొంతమంది ప్రభువుని ఏమన్నారు? నీవు బయల్జెబూలు అన్నారు. అంటే దయ్యములకు అధిపతి అన్నాడు ప్రభువుని. కాబట్టి ఆయన అక్రమకారులలో ఒకనిగా ఎంచబడెను. ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడెను. ఈయన నాకు ఏ నేరము కనబడలేదు అని చెప్పి కూడా ఆ ప్రజలు ప్రభుని ఏం చేశారు? శిలువకు అప్పగించేది. కాబట్టి ప్రభు అయితే ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించాడు. ఒక ఆత్మ నశించిపోతే దాని యొక్క వేదన ఏంటో మనము తెలుసుకోవాలి. ఒక వ్యక్తి కాలిపోతున్నాడు అనుకుందాం, కాలిపోయాడు. అతని పరిస్థితి ఎలా ఉందండి? శరీరం అంతా ఎలా ఉంటుంది? మండుతూ ఉంటుంది, వేదనగా ఉంటుంది. అలాగే ఒక నిరంతరము అగ్ని వేదనలోనికి జారిపోయినప్పుడు, నిరంతరము మండేటువంటి ఆ యొక్క పాతాళంలోనికి ఆ వ్యక్తి విడవబడినప్పుడు, అది ఆత్మ నిరంతరం ఏమవుతుందంట? వేదన చెందుతూనే ఉంటుంది, శిక్ష. కాబట్టి ఈ జీవితం విలువైనది. ఈ జీవితం ఎలాంటిదండి? విలువైనది. ఈ జీవితంలో నిర్లక్ష్యం వహిస్తే, ఈ జీవితాన్ని మనం కన్సిడర్ చేయకపోతే, ఈ జీవితాన్ని మనము సర్వసాధారణంగా, అంటే టేక్ ఇట్ ఈజీగా, ఈ జీవితం నాది, ఈ జీవితం నాది, నేను జీవిస్తాను నాకు ఇష్టమైనట్టుగా అని ఒకవేళ మనం అనుకుంటే అది భయంకరం. అలాగే మనం ఉండడానికి దేవుడు మనల్ని నేల మీదకు పంపలేదు. దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు మనిషికి. ఏమిచ్చాడండి? స్వాతంత్రం ఇచ్చి ఆజ్ఞనిచ్చాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలకి ఏమిచ్చాడు? స్వాతంత్రం. ఆ తోటలో మీరు తిరగండి, తినండి, అయితే మంచి చెడుల తెలివించేటువంటి యొక్క ఫలాలను మీరు తినకూడదు. ఆజ్ఞ. తినిన తర్వాత ఏమవుతారు? నిశ్చయంగా చచ్చిపోతారు. కాబట్టి ఈ లోకంలో దేవుడు మనల్ని ఉంచాడు కాబట్టి మనకి స్వాతంత్రము కలదు. పౌలు గారు అంటాడు, నేను అన్నిటికీ చేయడానికి స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్నీ కూడా క్షేమాభివృద్ధిని కలుగజేయవు. కాబట్టి నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడి వలె ఉంటిని, పిల్లవాడి చేష్టలు చేస్తేని, పెద్దవాడిని లేనప్పుడు పెద్దవాడి వలె ప్రవర్తించేది. కాబట్టి దేవుని వాక్యంలో మనం కూడా ఏం చేయాలండి? ఎదగాలి. ఇక్కడ జక్కయ్య ప్రభువు యొద్దకు వచ్చాడు.
ప్రభువుని తెలుసుకున్నాడు, పాపినని గ్రహించాడు, ప్రభు పాదాల చెంత మోకరించాడు. అయితే ప్రభువు ఆయనకు రక్షణనిచ్చాడు. ఇప్పుడు జక్కయ్య ఏం చేయాలండి? దేవుడిని వెంబడించాడు. దేవుడు తనకిచ్చినటువంటి రక్షణను, పరిశుద్ధతను కోల్పోకుండా ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడాలి. ఈ లోక మాలిన్యము అంటకుండా మనము లోకములో ఉన్నాము కాబట్టి దేవుని యొక్క సహవాసము, సంబంధము, ప్రార్థన, వాక్యము, మరి అనేకమైన ఆత్మీయ ప్రార్థన కూటములు, ఇవన్నీ కూడా నిరంతరం మనల్ని బలపరుస్తాయి. గాలిని మనం ఎలా పీల్చుకుంటామండి? గాలిని మనం ఎలా పీల్చుకుంటాం అంటే ఒక గంట సేపు పీల్చుకొని మళ్ళీ వదిలేస్తామా? లేదు కదా. అది నిరంతరం ఏం చేయబడుతుంటుంది? శ్వాస తీసుకోబడుతుంటుంది. దాన్ని ఏమంటారంటే ఆటోమేటిక్ సిస్టమ్. తనంతకు తానుగా ఆ యొక్క ఊపిరితిత్తులు మరి గాలిని తీసుకొని ఆ ఆక్సిజన్ని బ్లడ్లోనికి అవి వదులుతూ శరీరాన్ని మొత్తం నడిపించే విధంగా వ్యవస్థ ముందుకెళ్తుంది. కాబట్టి ఆహారం ప్రతిరోజు 3 పూటలు తీసుకుంటాం. మరి నీటిని ప్రతిరోజు అనేక పర్యాయాలు తీసుకుంటాం. ఇలా మనం కొన్ని రోజులు తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందండి? బలహీన పడతాం, అనారోగ్యం వస్తుంది. కాబట్టి బలంగా ఉండాలి, మన పనులు మనం చేసుకోగలగాలి, మన కుటుంబాన్ని మనం పోషించుకోగలగాలి అంటే మనము ఆహారాన్ని తీసుకోవాలి, పనులు మనము చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది ఫిజికల్ లైఫ్. అలాగే ఆత్మీయంగా కూడా మనము దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని మాటలు వింటూ, దేవుని పాటలు పాడుతూ, దేవుని చిత్తాన్ని వెలుగుతూ, దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తూ, కుటుంబ ప్రార్థనలో వీలైనప్పుడల్లా లేదంటే వీలు కల్పించుకొని ఏం చేయాలి? కలుసుకోవడానికి ప్రయత్నించాలి. మనకెన్నో పనులు ఉంటాయి, ఆ పనులన్నీ నిరంతరము ఉంటాయి. మనిషికి పనులు ఎంతకాలం ఉంటాయండి? పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఉంటాయి. కాబట్టి దేవుని ముందర నిలవబడి దేవుడు మనల్ని ప్రశ్నించేటువంటి ఒక ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. దేవుడు ప్రశ్నిస్తాడు మనని. తీర్పు దినమున దేవుడు ఏం చేస్తాడంట? ప్రశ్నిస్తాడు. నీకు నేను ఇన్ని సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాను, ఇంత శక్తిని ఇచ్చాను, ఇంత జ్ఞానం ఇచ్చాను, ఇంత కుటుంబ నేపథ్యాన్ని ఇచ్చాను, సంఘ నేపథ్యాన్ని ఇచ్చాను, నీకెన్నో విషయాలను నేను సమకూర్చాను, అయితే నీవు ఏం చేశావు అని దేవుడు ప్రశ్నిస్తాడు. అలా ప్రశ్నించినప్పుడు మనం ఏం చెప్పగలము? మనము ఈ లోకంలో అయితే ఎన్నో కారణాలు చెబుతూ ఉంటాం, కానీ ఆ దేవునికి ఏమని కారణాలు చెప్పగలము? కాబట్టి దేవుని ముందర మనము తల దించుకొని ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళిపోవాలి. జడ్జిమెంట్ అంటే దేవుడు మనం ఎలిజిబిలిటీ ఉంటే మనం ఏం చేస్తాడు? పరలోక రాజ్యానికి ప్రమోట్ చేస్తాడు. మనం క్వాలిఫై అయితే పరలోక రాజ్యానికి. అందుకని 5 తలాంతులు ఇచ్చిన వారితో ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇంకా నాకు అనేకమైన మంచి విషయాలు ఉన్నాయి, వాటన్నిటి మీద నేను నియమిస్తాను. కాబట్టి దేవుడు సిద్ధపరిచినటువంటి హృదయమునకు గోచరము కాలేదు. అవి ఎన్నో మంచి విషయాలు దేవుడు మన కొరకు పరలోక రాజ్యంలో సిద్ధపరిచాడు. కానీ మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క దృక్పథము ఎంతసేపు ఎక్కడుందంట? కంటికి కనబడేది, చెవికి వినబడేది, ఈ తన యొక్క దృష్టి యొక్క పరిధిలో ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్న వాటి వైపే ఎక్కువగా ధ్యాస ఉంచడం జరుగుతూ ఉంది. కానీ నేను వెళ్ళవలసినటువంటి చోటు ఒకటి ఉంది. అక్కడ ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు. వారి మీద వారి యొక్క శ్రమలు, వారి యొక్క అవమానములు, వారి యొక్క పనులన్నీ ముగించుకొని వారికి వెళ్ళిపోయారు. ఇక వారికి ఇలాంటి శ్రమలు, ఇలాంటి ఆకలి దప్పులు, ఇలాంటి సమస్యలన్నీ ఏమీ లేవు.
కాబట్టి నిరంతరము శాశ్వతముగా ఉండబోయేటువంటి ఆ రాజ్యములో మనం చేరాలంటే ఈ రాజ్యంలో మనం ఏం చేయబడాలి? దేవుని వాక్యము చేత పెంచబడాలి, పోషించబడాలి, మరి దేవుని కొరకు మనం నిలవబడగలగాలి. కాబట్టి ప్రభువు చిందించినటువంటి రక్తానికి విలువ ఉందంటారా? విలువ ఉందంటారా? ఉంది కదా. విలువ ఉంది అని నేను చెప్పగలిగినప్పుడు ఆ ప్రభువు రక్తంలో ఏదైతే పరిశుద్ధత ఉందో ఆ రక్తం చేత మనము కడగబడ్డామో, కడగబడిన తరువాత ప్రయాణమే మనకి చాలా ముఖ్యమైనది. ప్రయాణంలోనే ఏమన్నాడంటే అనేక మంది ముందటి వారు ఏమవుతారట, కడపటి వారు అవుతారట, కడపటి వారు ముందటి వారిలో వస్తారు. అంటే పరిస్థితులు తారుమారు అవుతాయి అంటున్నాడు. అయితే దేవుడేమి తారుమారు చేయడు, దేవుడేమి తారుమారు చేయడు. మనమే పరిస్థితులని తారుమారు చేసుకునేటువంటి పరిస్థితులు. కాబట్టి ఏది ఏమైనా సరే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఎందుకు అలాగంటాడు? మోషే గారు అంటారు, అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అన్నాడు. మరి అబ్రహాము గారు అన్నారు, పునాదులు కలిగిన పట్టణము కొరకు ఆయన ఎదురు చూచుచున్నాడు. అంటే భక్తుల జీవితాలలో నుండి అవుట్పుట్ సారాంశం వాళ్ళు చెబుతా ఉన్నాడు. ఆ యొక్క దావీదు మరణ పడక మీద ఉన్నప్పుడు తన కుమారునితో చెబుతా ఉన్నాడు, నాయన లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోతున్నాను. ఐఎమ్ పాసింగ్ అవే ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నుంచి నేను వెళ్ళిపోతున్నాను. అయితే నీవు దేవుని ఆజ్ఞలమైనను దేవుని మాటలైనను మరవద్దు, విడవద్దు అని తన కుమారుడికి చక్కని బాధ్యతలను, సలహాలను, సూచనలను ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి మంచి పోరాటము పోరాడితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా కొరకే కాదు కానీ ఎందరైతే ప్రభువును వెంబడించి ప్రభు కొరకు బ్రతికారో వారందరి కొరకు దేవుడు పరలోక రాజ్యంలో ఎన్నో మంచి విషయాలను ఆయన సమకూర్చాడు. కాబట్టి మనం అప్పుడప్పుడు పరలోక రాజ్యాన్ని ఏం చేయాలండి? ఆలోచించాలి. ఎందుకంటే ఎందరో మనుషులు ఈ లోకంలోనికి వచ్చారు, కానీ మన తాతలు ముత్తాతలు వారి తండ్రులు వాళ్ళందరూ ఉన్నారండి ఈరోజు? ఎవరు కూడా లేదు. అయినప్పటికీ అపవాది మనల్ని ఏం చేస్తారంట? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. మనం మోసపోతే దేవుడు వెక్కిరించబడతాడా? అది మన తప్పవుతుంది. మనం మోసపోవడము, అపవాది చేతిలో మోసపోవడము మన తప్పు అవుతుంది. అయితే దేవుడు ఇచ్చాడు కదా జ్ఞానం కలిగినటువంటి దేవుని వాక్యం. నిలవడానికి, నడవడానికి, పరిగెత్తడానికి శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే దాన్ని మనం ఉపయోగించుకోలేనప్పుడు అది ఫాల్ట్ ఎవరవుతుందంట? మనదే అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే నశించిన దానిని వెదకి రక్షించాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చారనేటువంటి మాట సంపూర్ణమైనది, అది యోగ్యమైనది అంటాడు అపోస్తలుడైన పౌలు. అట్టి వారిలో నేను ప్రధానులను అంటాడు. అంటే ఈ మాటను ఎంతమంది ఒప్పుకుంటారు? యేసుక్రీస్తు ఎందుకు లోకానికి వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు అని విశ్వసించగలిగేటువంటి వారెందరూ. ఒకవేళ విశ్వసించినా సరే దాని యొక్క లోతులలోకి వెళ్ళి ఆ విశ్వాసాన్ని తెలుసుకొని ప్రభు ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకునేటువంటి వారు ఎంతమంది ఉంటారు? కాబట్టి అట్టి వారిలో నేను ప్రధానుడు అంటాడు. కాబట్టి ఇది ఒక ప్రయాణం. ఇది అద్భుతమైన, అమోఘమైన ఆత్మీయ ప్రయాణం. ఇందులో మనం ప్రయాణించాలి. ఇక్కడ రెండు ప్రయాణాలు ఉంటాయి. ఒకటి భౌతికమైనది, మరి ఒకటి ఆధ్యాత్మికమైనది. మనం భౌతికమైనటువంటి మార్గంలోనే నడుస్తూ ఉంటాం, కానీ
స్పిరిచువల్ మార్గంలో మనం ఏం చేయమండి, డ్రాప్ అవుతాము. అయితే అందుకనే దేవుని వాక్యం పదే పదే మనల్ని ఏం చేస్తుంది, నిద్రపోతుంటే మనల్ని ఏం చేస్తుంది, తట్టి లేపుతుంది. శిష్యులతో ప్రభు ఏమన్నాడు గెత్సేమనే తోటలో, మెలకువగా ఉండి ప్రార్థించు. అంటే శోధనలోనికి ప్రవేశించకుండా అన్నాడు. ఎక్కడండి అంటే శోధనలోనికి ప్రవేశించకూడదని శోభ చెప్తున్నాడు. అంటే ఇంకా ప్రభువును పట్టుకొని పోవడానికి ఆ యొక్క సైనికులు వస్తున్నారు. దాదాపు ఒక 1000 మంది సైన్యం ఆయన పట్టుకొని పోవడానికి వస్తుంది. ఎప్పుడు వస్తుందట, రాత్రి వేళలో వస్తుంది, తెల్లవారుజామున వస్తుంది. అంటే పగటి పూట ప్రభువును పట్టుకోవడానికి శక్తి లేనటువంటి శక్తిహీనులు కుట్రపన్ని వలపన్ని రాత్రి వేళలో ఇస్కరియోతు యూదాని వెంటబెట్టుకుని ప్రభువును అప్పగించడానికి ఒక గొప్ప ప్రేమికుడు. ఇస్కరియోతు యూదా ఎవరండి, ప్రభువుని ప్రేమించేటువంటి గొప్ప ప్రేమికుడు. ఆయన వచ్చి బోధకుడా అని చెప్పి ప్రభువుని హత్తుకొని ఆయన మెడ మీద ముద్దు పెడతారు. అది అప్పగింత ముద్దు. 3.5 years 3.5 సంవత్సరాలు ప్రభుతో కూడా ప్రయాణం చేసి ప్రభువును అప్పగించి తన జీవితాన్ని నిర్వీర్యం చేసుకున్నటువంటి ఘనత ఎవరికైనా దక్కుతుందా అంటే అది కేవలము ఇస్కరియోతు యూదా మాత్రమే. కాబట్టి దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటి, అపోస్తలుడుగా ఉండటకు. అపోస్తలుడుగా ఉండడం అంటే ఏంటి, ప్రభువు యొక్క శిష్యులలో ఒకరిగా ఉండడం. ప్రపంచానికి మరి దేవుని వాక్యాన్ని ప్రకటించుటకు మహాజ్యోతిగా వెలగవలసినటువంటి వ్యక్తి మరి ఈ యొక్క లోకాచర చేత వీడుకోబడి మరుడు కోల్పోబడిన వాడై దురాశ చేత మరి తనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. అయితే వారు వచ్చి ప్రభువును పట్టుకొని పోతున్నారు. శిష్యులతో ఏమంటున్నాడు, మెలకువగా ఉండి